పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే 52.60% పోలింగ్ నమోదైంది. ఏపీలో పోలింగ్ శాతం 55.49గా ఉంది. తెలంగాణలో లోక్సభకు 52.34% నమోదు కాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 39.92% ఓటింగ్ నమోదైంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు తెలంగాణ నుంచి. తెలంగాణలో ఇంతవరకు చూస్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంత శాతం మేర ఓటింగ్ నమోదైంది అనుకోవచ్చు? అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది ఎలా ఉంది సునీల్? తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఉదయం ప్రారంభమైన పోలింగ్ కొన్ని నియోజకవర్గాల్లో మందకొడిగా సాగింది. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంటూ వస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ వ్యాప్తంగా ఇటు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 40.32% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2 గంటలు అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు పోలింగ్ సరళి చూస్తే 52.34%గా ఉంది. ఇక పార్లమెంట్ వైజ్ గా మనం చూస్తే ఒకసారి వరంగల్లో 54.17% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఖమ్మంలో 63.6%. అత్యధికంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 63.96% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో ఖమ్మం ఉంది. ఖమ్మంలో వచ్చేసరికి 63.67%గా ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్ 62.44%గా ఉంది. ఇక అత్యల్పంగా ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 37.69% మాత్రమే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం చూస్తే ఈ పర్సెంటేజ్ కూడా 27%గా ఉంది. దాదాపు ఈ 2 గంటల్లో ఇంకొక 10% పెరిగింది. మరో 3 గంటల పాటు పోలింగ్ ఉండనుంది. ఏ మేరకు మరి పోలింగ్ ఇంకా పెరుగుతుంది అనేది అయితే చూడాలి. హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా ఓటర్లు చాలా అంటే ఓటింగ్ కోసం పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటి 2 గంటల్లో చాలా తక్కువ శాతం నమోదైంది. ఆ తర్వాత కొంచెం పుంజుకుంది. మధ్యాహ్నానికి వచ్చేసరికి అది కొంచెం మరి కాస్త పెరిగింది. ఇప్పటికి హైదరాబాద్ లో వచ్చేసరికి 29.47%గా ఉంది. ఆ తర్వాత అత్యల్పంగా నమోదైంది అని అంటే ఇక సికింద్రాబాద్ స్థానమే. సికింద్రాబాద్ లో 34.58% నమోదైంది. ఆ తర్వాత మల్కాజ్గిరిలో కూడా 37.69% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ 3 లోక్సభ స్థానాలు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీలో కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఏ ఎన్నికల్లోనైనా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే చాలా తక్కువగా పోలింగ్ నమోదవుతూ వస్తుంది. ఇక మిగిలిన స్థానాలు చూస్తే కొంత పర్వాలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మెదక్ లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు 60.94% పోలింగ్ నమోదైంది. భువనగిరిలో 62.05%, చేవెళ్లలో 45.35% పోలింగ్ నమోదైంది. ఇక కరీంనగర్లో 58.24%గా నమోదైంది. గత 2 గంటల్లో ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఈ వేరియేషన్ చూస్తే గత 2 గంటల మధ్యాహ్నం 1 గంట వరకు 41.11% ఉన్న పోలింగ్ 3 గంటలకు వచ్చేసరికి 58.24గా ఉంది. దాదాపుగా 17% పోలింగ్ ఇక్కడ కరీంనగర్ లో పెరిగింది. ఇక మహబూబాద్ లో మధ్యాహ్నం 1 గంట వరకు 48.51%గా ఉంది. ఇక్కడ 3 గంటల వరకు 61.40గా పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ లో 58.92%గా 3 గంటల వరకు పోలింగ్ నమోదైంది. ఇక నాగర్ కర్నూలులో 57.17%, నల్గొండలో 59.91%, నిజామాబాద్ లో 58.70%, ఇక పెద్దపల్లిలో 55.92% పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా చూస్తే 52.34% పోలింగ్ నమోదైందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పటికే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా 52.34% నమోదైందని చెప్తున్నారు. అత్యధికంగా జహీరాబాద్ లో నమోదైంది. ఎప్పటిలాగానే మనం చూసుకుంటే హైదరాబాద్ అందులోకి జిహెచ్ఎంసీలో అత్యల్ప పోలింగ్ శాతం అయితే మనకి ఇంతవరకు నమోదైంది. కాకపోతే మనకు హైదరాబాద్ లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ చూసుకుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అది కాస్త చలికాలం, కానీ ఇప్పుడు మేలో ఎండ కాలం, చాలా ఎండలు ఎక్కువగా ఉన్న కాలం. కాకపోతే వాతావరణం కాస్త బాగానే ఉంది ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ఎవరైనా వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎలా ఉండబోతోంది మరి? మనం హైదరాబాద్ లో ఇప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా నమోదవుతుంది. గతంలో మనం ఏ ఎన్నికలు చూసినప్పటికీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ
ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ. ఈ ఏ ఎన్నికలు మనం కంపేర్ చేసినప్పటికీ దాదాపు 50% అటు ఇటుగానే ఈ పోలింగ్ నమోదవుతూ వస్తుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో యాజ్ యూజువల్ గా ఎప్పట్లాగే అక్కడ పోలింగ్ నమోదవుతుంది. ఈసారి పోలింగ్ సమయం కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఓటర్లు పోలింగ్ కేంద్ర వాళ్ళకు వచ్చే వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక పోలింగ్ కేంద్రాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా మెరుగైన పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ ఓటర్లు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు పెద్దగా ఓటేయడానికి ఆసక్తి చూపట్లేదని చెప్పుకోవచ్చు. అత్యల్పంగా గత అన్ని ఎన్నికల్లో కూడా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ స్థానం చాలా అంటే లాస్ట్ లో ఉంటుంది. ఈసారి కూడా ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం ఉంది, సికింద్రాబాద్ లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మల్కాజ్గిరి, ఈ మూడు కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు. ఇక్కడ మాత్రమే పోలింగ్ బిలో 40% గా ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలలో దాదాపుగా 50కి పైగానే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్ లో లోక్సభ పరిధిలో ఎక్కువగా పోల్ అయినట్టుగా కూడా మనకు 3 గంటల వరకు నమోదైనటువంటి శాతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత స్థానం ఖమ్మం ఉంది. ఇక మిగిలిన స్థానాల్లో కూడా ఒక మోస్తరుగా కొంచెం బెటర్ గానే పోలింగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా పోలింగ్ కి సమయం ఉంది కాబట్టి మరి ఇప్పటికే చాలా పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం అయినప్పటికీ కొంత చల్లగానే ఉంది వాతావరణం. ప్రస్తుతం ఆ చల్లగా ఉన్న కారణంగా కూడా కొంతమంది మధ్యాహ్నం కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు తిరిగినటువంటి పరిస్థితి. గతంలో చూస్తే అసలు మధ్యాహ్నం సమయంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఓటర్లు కొద్ది గొప్ప ప్రతి పోలింగ్ స్టేషన్ కి సంబంధించి మనం చాలా పోలింగ్ కేంద్రాల్లో చూసినప్పుడు కూడా కొంత క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. ఆ క్యూ లైన్లు కంటిన్యూ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారా లేకపోతే పోలింగ్ ముగిసే వరకు ఉంటారా అనేది అయితే చూడాలి. ఎవరైతే 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వస్తారో వాళ్ళకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 6 గంటల తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో పోలింగ్ స్టేషన్లకు అనుమతించేది లేదు అని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే ప్రకటించారు. అక్కడ పోలింగ్ 5 గంటలకే ముగియబోతుంది. దాదాపుగా 13 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖమ్మం కావచ్చు, అదేవిధంగా వరంగల్, ఆదిలాబాద్, ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 గంటలకే పోలింగ్ ముగియబోతుంది. గతంలో ఇక్కడ 4 గంటలకే పోలింగ్ ముగిసేది. కానీ వేసవి దృష్ట్యా అధికారులు ఒక గంట సమయం ఇంకా పొడిగించారు. కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత వాతావరణం అయితే చల్లబడింది. అసలు వర్షం పడుతుంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీసింది. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఓటర్లు కూడా కొంత మీరు అన్నట్టుగా నిన్న చూసుకుంటే పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్ కు చేరుకోవడానికి కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణ శాఖ కూడా ఇవాళ కూడా వర్ష సూచన హెచ్చరించింది. దీంతో అందరిలో కాస్త భయాందోళన అయితే నెలకొంది. కానీ అలాంటి ఇబ్బందులు అయితే ఏం కనిపించలేదు. అయితే సునీల్, మనకు మొత్తంగా తెలంగాణలో ఉన్న ఈ 17 అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలను చూసుకుంటే ఇంతకు ముందు కంటే ఎప్పుడైనా అంటే కొన్ని మన సమస్యాత్మక ప్రాంతాలను కొన్ని చెప్పుకున్నాం, కానీ అక్కడ పెద్దగా ఎలాంటి చెదురుముదురు ఘర్షణలు చోటు చేసుకోలేదు. కానీ మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా చెదురుముదురు ఘటనలు లేకపోతే కొన్ని వర్గాల మధ్య ఎలాంటి తోపులాట్లు లేకపోతే పరస్పర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయా? వాటి గురించి చెప్తారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా పెద్దగా చెదురుమదురు ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవు. స్వల్ప ఘటనలు జరిగాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడక్కడ జరిగాయి. నారాయణఖేడ్లో ఇటు పోలింగ్ స్టేషన్ కు దగ్గరలో బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ తమ్ముడు కొంతమంది బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులపై కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు అని చెప్పేసి. ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కి అయితే ఒక వినతి పత్రాన్ని పంపడం జరిగింది. ఇక బీజేపీ నేతలు కూడా అటువంటి పరిస్థితి ఉంది.
సీఎం కొడంగల్లో ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు, రాజకీయాలు మాట్లాడారు. ఆయనపై కూడా బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఆమెపై కూడా వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో అక్కడ మలక్పేటలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా కొన్ని స్వల్ప ఘటనలు మినహా ఈసారి లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో జరిగాయని చెప్పుకోవాలి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయి. కానీ ఈ ఎన్నికల్లో ఈవీఎంలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. అంటే ప్రతి సెగ్మెంట్ కి సంబంధించి 2-3 చోట్ల మినహా పెద్దగా ఎక్కడ కూడా ఈవీఎంలు మొరాయించి దాదాపు గంట అరగంట పాటు అట్లా పోలింగ్ నిలిచిపోయిన సంఘటనలు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా నిర్వహించింది. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి స్థానికంగా కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆ కారణంగా కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అయితే సునీల్ మీరు అన్నట్టుగా కాస్త ప్రశాంతంగానే అంటే అనుకున్న దానికంటే ప్రశాంతంగానే జరుగుతోంది. అలాగే ఎన్నికల సిబ్బంది కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా ఏర్పాట్లు చేసింది. ఫస్ట్ టైం చాలా అవగాహన కార్యక్రమం చాలా ఎక్కువగా చేసింది. ఓటు యొక్క విలువను తెలియజేయడం కానీ, ఖచ్చితంగా మీరంతా ఓటు వేయాలని తెలియజేయడం కానీ చాలా చక్కటి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అలాగే మంచినీళ్ళ ఏర్పాటు కావచ్చు, లేకపోతే వీల్ చైర్స్ ఏర్పాట్లు కావచ్చు, ఇంకా మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కొత్తగా చాలా సక్రమంగా చేశామని చెప్తున్నారు. కానీ ఈవీఎంల మోరాయింపు మాత్రం చాలా పెద్ద ఎత్తున కనిపించింది. దీనివల్ల చాలా మంది ఓటింగ్ కు దూరం అయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే అది క్లోజ్ అవుతోంది, కంప్లీట్ అవుతోంది. కాబట్టి చాలా మంది వెనుదిరిగిపోయారు. ఉదయం 9 గంటలకు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 2-3 గంటల వరకు వాళ్ళకి ఓటు వేసే అవకాశం రాలేదు ఈవీఎంల మొరాయింపు వలన అని ఆదిలాబాద్ నుంచి మనకు శ్రీనివాస్ మాట్లాడుతూ చెప్పారు. కొన్ని చోట్ల అలా జరిగిందని. ఎందుకు ఈ ఈవీఎంల మొరాయింపు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చోటు చేసుకుంది అనుకోవచ్చు? తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో చాలా స్వల్పంగా కొన్ని అంటే మారుమూల ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల లేమి కొరత కారణంగా అట్లాంటి జరిగి ఉండొచ్చు. కానీ ఎక్కడైతే సౌకర్యాలు పూర్తి స్థాయిలో మారుమూల ప్రాంతాలు కాకుండా అర్బన్ ప్రాంతాలు కావచ్చు, కొంత గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఈవీఎం మొరాయిస్తే త్వరితగతినే అధికారులు అక్కడ సెట్ చేసేందుకైతే ప్రయత్నం చేశారు. ఆ దిశగానే చర్యలు కూడా తీసుకున్నారు. కొంత అభ్యర్థులు ఓటేయడానికి వెళ్ళిన సమయంలో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తెల్లాపూర్లో వేసేందుకు వెళ్ళి అక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే అధికారులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్.